హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి, ఇన్ఛార్జి కమిషనర్ అమరపాలి పాల్గొన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను అధికారులు స్వీకరిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తామని అమరపాలి, మోతే శ్రీలత అన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్న అమరపాలి ఈ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. యాక్చువల్లీ ఇంకా వస్తున్నాయండి. ఇట్స్ ఓన్లీ 1 అవరే అయింది. మోడల్ కోడ్ లిఫ్ట్ అయింది కాబట్టి మళ్ళీ మేము గ్రీవెన్స్ రిడ్రెసల్ స్టార్ట్ చేశాము. సో కంప్లైంట్స్ వచ్చినవన్నీ ప్రాసెస్ చేయడానికి మా హెచ్ఓడీస్ అందరూ ఇక్కడ ఉన్నారు. డిప్యూటీ మేయర్ గారు కూడా ఉన్నారు. మేము ఎగ్జామిన్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇట్లా వచ్చినటువంటి కంప్లైంట్స్ని తీసుకొని వాళ్ళకి ఏం చెప్తున్నారు? డిఫరెంట్ కంప్లైంట్స్కి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైమ్ లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం దే విల్ బి ప్రాసెస్డ్ అండి. కంప్లైంట్ను ఎన్ని రోజుల్లోగా సాల్వ్ చేస్తున్నాం అన్నటువంటి అంశాన్ని మనం ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ కంప్లైంట్. సింపుల్ థింగ్ అయితే ఇమీడియట్లీ వీ కెన్ సాల్వ్. కాంప్లెక్స్ కోర్ట్ కేసెస్ లేకపోతే లీగల్ బౌండరీ డిస్ప్యూట్స్ అయితే దాని టైం తీసుకుంటుంది. బట్ ఎంత తొందరగా చేయగలిగితే అంత తొందరగా చేయాలి. దృష్టికి ఎక్కువగా జీహెచ్ఎంసీలో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. మీ దృష్టికి నో, ఇప్పటివరకు నేను చెప్పిన 1/2 అవర్ అయింది. ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ కంప్లైంట్ రాలేదు. సో నాకు ఇంకా ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్ టు కమెంట్ ఆన్ దిస్. మేబీ మీరు డిప్యూటీ మేయర్ గారు. థ్యాంక్ యూ మేడం. ఎట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి? కంప్లైంట్స్ అన్నీ కొన్ని ఇల్లీగల్వి, కొన్ని అట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈజీగా అయిపోయేటైతే ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తున్నాం మేము. ఎందుకంటే 2.5 months నుంచి కోడ్లోనే ఉన్నాం. ఈ రోజే కదా కోడ్ అయిపోయింది. దాంతో ఈరోజే ప్రజాపాలనలో కూర్చుంటే పబ్లిక్ కూడా సమస్యలు చూడడం జరుగుతుంది. చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఇమ్మీడియట్గా సాల్వ్ చేసేస్తున్నాం. ఏదన్నా మేడం గారు చెప్పినట్టు కోర్టు ఆర్డర్స్ కానీ కోర్టు ఉండి ఆ డెమాలేషన్ టైం పడుతుంది అన్నప్పుడు కొంచెం చూసుకొని వాటి గురించి యాక్షన్ తీసుకుంటాం. ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్స్ జీహెచ్ఎంసీ లిమిట్స్లో లీగల్కి సంబంధించినటువంటి ఎక్కువగా ఉన్నాయన్నది మనం చూడొచ్చు. విజువల్స్లో చాలామంది కంప్లైంట్ చేయడానికి వస్తూ ఉన్నారు. కేవలం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లోనే కాకుండా హైదరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి ప్రజావాణి కార్యక్రమం ప్రజాభవన్లో జరుగుతుంది. దాని తర్వాత హైదరాబాద్ కలెక్టరేట్లో కూడా జరుగుతుంది. ఇక్కడ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో 3 చోట్ల ఈ హైదరాబాద్ లిమిట్స్కు సంబంధించి, అదేవిధంగా జీహెచ్ఎంజీకి సంబంధించినటువంటి లిమిట్స్లో అటు రంగారెడ్డి కలెక్టరేట్ కావచ్చు, అదేవిధంగా మేడ్చల్కి సంబంధించినటువంటి కలెక్టరేట్లలో కూడా ఈ ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని చెప్పుకోవాలి. కొంతమంది పెద్ద ఎత్తున కూడా కంప్లైంట్కి సంబంధించినటువంటి కంప్లైంట్ దారులు ఉన్నారు. వీళ్ళను కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మంగళాట. దేని మీద? డబుల్ బెడ్రూమ్ గురించి. ఇటు రాలే, అక్కడికి వచ్చినాం మేము. తెలంగాణ ఆఫీస్కి పోయినాం, అడిగి పోయినాం. 9 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయింది. మాకు ఇంతవరకు అయింది రాలేదు. డబుల్ బెడ్రూము కొల్లాపూర్లో వాళ్ళకి వేరే వాళ్ళకి వచ్చినాయి, మాకు రాలేదు. మేము గల్లీ తిరిగి కష్టం చేసేవాళ్ళం మేము. మాకు ఇంతవరకు రాలేదని వచ్చి అడుగుదామని వచ్చినాము. అట్లా అని ఇప్పుడు అన్న దయచేసి మాకు ఇవ్వాలని వచ్చినాము. అట్లా ప్రధానంగా మేయర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ జీహెచ్ఎంసీ లిమిట్స్లో ఎక్కువగా ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా ఇట్లాంటి ఇష్యూస్ను ప్రభుత్వం ఏ రకంగా సాల్వ్ చేస్తుందన్న చూడాలి. మిగతా లీగల్కి సంబంధించి మిగతా అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ఆయా లీగాలిటీని ప్రకారం ఆయా ఇష్యూ బేస్డ్లో ప్రభుత్వం క్లియర్ చేస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ చందుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.